వార్తల్లోకి తిరిగి స్వాగతం. రజక వృత్తి దోభి ఘాట్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రుణ సౌకర్యం పొందగోరే రజకుల పట్ల బ్యాంకు మేనేజర్లు ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రచారం చేసుకోవడమే తప్ప అర్హులకు ఎటువంటి లబ్ధి చేకూర్చింది లేదని అన్నారు. రుణ సహాయం అందించేందుకు బ్యాంకులతో లింకు చేశారని, బ్యాంకు మేనేజర్లు తమ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈరోజు రజక వృత్తి దోపిఘాట్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా వివక్షత చూపుతున్నటువంటి బ్యాంకు మేనేజర్ల తీర్పు నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ఏపీ వాషర్మెన్ ఫెడరేషన్ వారు కోట్ల రూపాయల నిధులు కేటాయించామని కాగితాల్లో చూపిస్తున్నారే కానీ నేటికి అర్హులైనటువంటి ఏ ఒక్క రజక పేద మహిళలకు కానీ పురుషులకు కానీ అందినటువంటి దాఖలాలు లేవు. ఈ ఆన్లైన్ విధానం అని చెప్పేసి కొంతమంది నోట్లో మట్టి కొట్టారు. ఈ ఆన్లైన్లో అన్ని సమస్యలు అడ్డంకులు దాటుకొని బ్యాంకు మెట్లెక్కితే బ్యాంకు అధికారులు చేదరింపులకు గురి చేస్తూ తీవ్ర అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఇష్టమైతే ఇస్తాం, లేకపోతే లేదు, అంతా మా ఇష్టం, మీరెవరు మమ్మల్ని అడగడానికి అని చెప్పేసి వాళ్ళు గూండాగిరిగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే ఈ బ్యాంక్ అధికారులు రజకుల పట్ల తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారో వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం ఇకనైనా కానీ పూర్తి పారదర్శకత వ్యవహరించి అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలని బ్యాంకు లింకేజీలతో సంబంధం లేకుండా ఫెడరేషన్ వారి ద్వారా ఇప్పించాలని చెప్పేసి మేము అఖిల భారతీయ యాదవ మహాసభ కార్యవర్గ సమావేశాన్ని నేడు నిర్వహించారు. ఈ నెల 24న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో నూతన కార్యవర్గం ఎంపికను నిర్వహించగా జాతీయ కార్యదర్శిగా అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు రాజా యాదవ్, జిల్లా అధ్యక్షునిగా సాంబశివరావు, సెక్రటరీగా సుబ్బారావులు నియమితులయ్యారు. వీరితో పాటు జిల్లాల వారీగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా వెనకబడి ఉన్న యాదవుల అభ్యున్నతి కృషి చేస్తున్నట్లుగా ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని మొన్న ఆదివారం 24వ తారీఖు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా గుంటూరు జిల్లాకు సంబంధించి సెక్రటరీ జనరల్గా ప్రత్యూష్ సుబ్బారావు గారిని తీసుకోవడం జరిగింది. అట్లాగే అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర యువజన విభాగానికి సంబంధించి శ్రీ మద్దుల రాజా యాదవ్ గారిని తీసుకోవడం జరిగింది. అట్లాగే జాతీయ కార్యదర్శిగా శ్రీ అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ గారిని కూడా తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈ జిల్లాకు సంబంధించి నూతన అధ్యక్షులుగా సారిద్దుల సాంబశివరావు గారిని వారిని కూడా జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. వీరితో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కటారి రామ్మోహన్ రావు గారు, అట్లాగే చింక ఆంజనేయులు గారు కృష్ణా జిల్లా రాష్ట్ర కార్యదర్శి, అలాగే ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, విజయవాడ మహానగర అధ్యక్షులు కొలుసు భాస్కర్ గారు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు మర్రి ప్రభాకర్ యాదవ్ గారు, గాలం ప్రభాకర్ యాదవ్ గారు, వీరిని కూడా నిన్న నియమించడం జరిగింది. ఈ రాష్ట్రంలో సుమారుగా 75 లక్షలు యాదవ్ జనాభా కలిగి ఉన్నారు. కానీ యాదవులు రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వెనుకబడి ఉన్నారు. వృత్తిరీత్యా పశువుల కాపర్లు అవడం వల్ల, గ్రామీణ వాతావరణంలో ఎక్కువగా నివసించడం వల్ల మరి వీరికి విద్యలో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, సామాజికంగా కూడా వెనుకబడి ఉన్నారు. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే, గొర్రెల కాపర్లకి మరి ఫెడరేషన్ ఏర్పాటు చేశారు, కానీ దానికి ఎటువంటి నిధులు కేటాయించలేదు, ఒక చైర్మన్ కూడా నియమించలేదు. కాబట్టి వెంటనే ఫెడరేషన్కి చైర్మన్ నియమించాలి.
దానికి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్థానిక లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తరతరాలుగా కులం మతం పేరుతో దళితులు బడుగు బలహీన వర్గాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. రోహిత్ కేసులో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైందని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోజున బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌన దీక్ష జరుగుతూ ఉంది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయబోతా ఉన్నాం. తరతరాలుగా ఈ భారతదేశంలో హైందవ కులోన్మాదం, కులం పేరుతోటి మతం పేరుతోటి బడుగు బలహీన వర్గాల్ని, దళిత ఆదివాసీలని, మైనారిటీలని అడుగడుగున అణిచివేతకు గురి చేస్తూ మహిళల మీద అత్యాచారాలు హత్యలకు పాల్పడుతూ దళితుల్ని గ్రామ గ్రామాన వీధి వీధిన కోత కోస్తూ హత్యాకాండ కొనసాగిస్తూ ఉంది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఇక ఎంత మాత్రం కూడా ఈ దుర్మార్గాల్ని, ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోదు. భారతదేశంలో ఉన్నటువంటి ఈ సామాజిక అసమానతల్ని తరిమి కొట్టడానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ రోజున నడుం కట్టింది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. హైదరాబాద్ సెంట్రల్ వీసీ, యూనివర్సిటీ వీసీ అప్పారావు ఇతను కరుడు కట్టిన అగ్రకుల ఉన్మాది. ఇతను వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అరెస్టు చేయాలి. అదేవిధంగా మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలల బలోపేతానికి సంస్కరణలు చేపట్టనున్నాం. డిశ్చార్జి అనంతరం మంత్రి డాక్టర్ కామినేని. ప్రభుత్వ వైద్యశాలలో బాలుడి కిడ్నాప్ కేసులో వివరాలు వెల్లడించిన ఏఎస్పీ తిరుపాల్. సర్వజీవజాలం సుభిక్షంగా ఉండాలన్నదే సనాతన ధర్మం లక్ష్యం. శ్రీ విద్యారణ్య భారతి స్వామి. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.